ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా భయంకరంగా, అధ్వానంగా, చాలా కష్టాల్లో ఉండి వాళ్ళ కన్నీరు తుడవడానికి ఎవరు లేనటువంటి విధంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా పాతపట్నం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మామిడి గోవిందరావు గారు, వీళ్ళందరి తాలూకు పరిపాలన ఎలా ఉందంటే రైతు సంక్షేమానికి విరుద్ధంగా, రైతు క్షేమానికి విరుద్ధంగా, రైతుకి ఇవ్వాల్సినటువంటి భరోసాకు విరుద్ధంగా, రైతుకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాల విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతుంది. ఇప్పుడు ఎంత అధ్వానంగా ఉందంటే రైతుల పరిస్థితి, వాళ్ళకి ఎరువులు కావాలంటే ఎక్కడికి వెళ్ళి అడగాలో తెలియదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న గారు రైతు భరోసా కేంద్రాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అండగా, రైతులకు ఒక దన్నుగా, రైతులకు బలంగా రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఈ క్రాప్ దగ్గర నుంచి, అంటే మనం వేసేటటువంటి ఒక విత్తనం గింజ దగ్గర నుంచి కూడా, మరి ధాన్యంలో ఆఖరి గింజ విక్రమైనంత వరకు కూడా జగనన్న ఒక భరోసా ఇచ్చారు రైతులకు. ప్రతి సంవత్సరం ఏ డేట్ చెప్తే ఆ రేట్కి రైతు భరోసాలు ఇస్తూ డబ్బులు 13,500 చేతిలో పెడుతూ, నష్టపరిహారం ఇలా అయ్యిందంటే చాలు వెంటనే మరుసటి వారంలోనే నష్టపరిహారాలు అందిస్తూ, బీమాలు, రైతు బీమా పథకాలు అందిస్తూ, రైతులకు 0 వడ్డీ పథకాలు అందిస్తూ, రైతులకు వ్యవసాయానికి అనుగుణంగా ఉండడానికి అనేక రకాల టూల్స్, అంటే ట్రాక్టర్స్ దగ్గర నుంచి, హార్వెస్టింగ్ మెషిన్స్ దగ్గర నుంచి, మరి పనిముట్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటటువంటి ప్రతి ఒక్క టూల్ని కూడా సబ్సిడీస్ తోటి, 0 వడ్డీ పథకాలతోటి అన్ని రకాలుగా జగనన్న అందించారు రైతులకు. మరి జగనన్న గారి నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు రైతును రాజును చేయాలనేటువంటి ఆ మంచి నినాదాన్ని జగనన్న రైతును చక్రవర్తి చేశారు. రైతుకు రైతు అనే మహా వ్యక్తి మనకు అన్నం పెట్టే అన్నదాతగా మనందరికీ పరిచయం చేశారు. అంత గౌరవం ఇచ్చారు జగనన్న.